దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ పరిశుద్ధ దినమున శుభములు, దేవుని యొక్క ఆశీర్వాదములు మీకు అందిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పెంతెకోస్తు తర్వాత 8వ ఆదివారము మనకివ్వబడిన అంశము అభిషక్త పరిచర్య, మార్పు కలుగ చేయుటకు మార్పు పొందినవారు. అభిషక్త పరిచర్య, మార్పు కలుగ చేయుటకు మార్పు పొందినవారు. ఈ అంశమును ధ్యానం చేయుట కొరకు గాను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠములలోని 2 పాఠములు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి 13 వచనాలు మరియు పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు రాయబడిన సువార్తల పాఠము. ఈ 2 పాఠంలో నుండి ఈ అంశమును ధ్యానం చేయటానికి దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, అభిషక్త పరిచర్య, మార్పు కలుగ చేయుటకు మార్పు పొందినవారు. అభిషక్త పరిచర్య అనగా ఏమిటి? అభిషక్త పరిచర్య ఎవరి కొరకు, ఎవరి నిమిత్తము ఎవరిని అభిషేకించడము జరుగుతుంది? ఎందుకొరకు అభిషేకించబడుతూ ఉన్నారు? మార్పు కలుగ చేయుటకు మార్పు పొందిన వారు ఎవరు? ఎవరి జీవితంలో మార్పుని కలుగ చేయుటకు ఎవరు తమ జీవితాన్ని మార్చుకోవాల్సిన వారై ఉంటున్నారు అనే విషయాలు ఈ అంశం ద్వారా మనము నేర్చుకోబోతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, అభిషక్త పరిచర్య అనగా ఒక ప్రత్యేకమైన పని కొరకు అభిషేకించబడుట. పరిచర్య అనున్నది వ్యక్తి కేంద్రంగా జరుగుతున్నటువంటి సేవ. ఒక వ్యక్తిని కేంద్రముగా చేసుకుని జరుగుతున్నటువంటి పరిచర్యగా మనం చూస్తూ ఉన్నాం. అభిషక్త పరిచర్య మానవ కేంద్రంగా జరుగుతూ ఉన్నటువంటిది. మానవుడు దేవుని స్వరూపములో సృజించబడినవాడు. దేవుని స్వరూపములో సృజించబడినటువంటి మానవుడు తన అవిధేయత వలన పాపములో పడిపోయి దేవుని స్వరూపాన్ని కోల్పోయిన వాడై దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడి పాపములో జీవిస్తున్నటువంటి మానవుణ్ణి తిరిగి దేవుని యొద్దకు చేర్చడానికి దేవుడు తన మహాకృపలో తన అత్యున్నతమైన ప్రేమ చేత తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తిరిగి తన యొక్క స్వరూపంలోనికి మార్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువును శరీరధారిగా ఈ లోకమునకు పంపించాడు. అనగా మానవుడు తాను కోల్పోయిన దేవుని స్వరూపమును తిరిగి పొందుట కొరకు యేసుక్రీస్తు ప్రభువు మానవుని నిమిత్తమై, మానవుని రక్షణార్థ నిమిత్తమై ఆయన రక్షకుడుగా అభిషేకించబడుతున్నాడు. అభిషక్త పరిచర్యను ఈ అంశాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఈ పరిచర్యని, ఆయన అభిషేకించబడిన విధానము, ఆయన మానవుని రక్షణార్థం నిమిత్తమై చేసిన పరిచర్యను ఆలోచన చేసినప్పుడు ప్రభు యొక్క జీవితంలో నుండి ఈ అంశాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని స్వరూపములో చేయబడినటువంటి మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయినప్పుడు దేవుడు తన కృపలో
తన మహాప్రేమ చేత మానవుణ్ణి తిరిగి రక్షించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆయన శరీరధారిగా ఈ లోకమునకు పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువు మానవుని రక్షణార్థ నిమిత్తమై తన యొక్క స్థానాన్ని వదులుకున్నాడు. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ఆయన. దానిని ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని ధరించి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన ఆయన జీవిత పరిచర్యలో ఈ మార్పుని మనం చూస్తున్నాం. ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభువు ఆయన మార్పు పొందడానికి అపోస్తలుడైన పౌలు దీని గురించి చాలా స్పష్టంగా వివరంగా మనకు తెలియచేస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయిండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేని కొరకు అని ఆలోచన చేసినప్పుడు మానవుని రక్షించడానికి, ఆయన మన జీవితంలో మార్పును కలుగ చేయడానికి, ఆయన మార్పు పొందినట్టుగా ఆయన తన యొక్క స్థానాన్ని తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మన నిమిత్తము అభిషేకించబడిన వాడై మానవుని రక్షించడానికి, శిలువ మరణము పొందడానికి, ఆయన ఈ పరిచర్య చేయడానికి అభిషేకించబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు గురించిన వర్తమానము మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో గబ్రియల్ దూత మరియమ్మతో చెప్పిన మాటలు, యేసు ప్రభు దేని నిమిత్తమై ఈ లోకానికి ఆయన రాబోతున్నాడు, ఆయన పని ఏంటో, దేని నిమిత్తమై ఆయన అభిషేకించబడిన వాడుగా, ఆయన అభిషక్త పరిచర్యను ఎవరి కొరకు చేయబోతున్నాడో ఆ వచనంలో తెలియచేయబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. యేసు అనగా అర్థము రక్షకుడు. పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు అభిషేకించబడిన వాడుగా, క్రీస్తు అనగా అర్థము అభిషక్తుడు, అభిషేకించబడిన వాడుగా మానవుని రక్షణార్థ నిమిత్తమై శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన ఆ పరిచర్యను మనము గమనిస్తున్నప్పుడు, నీ కొరకు నా కొరకు యేసయ్య ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం, అనగా నిన్ను నన్ను రక్షించడానికి, సమస్త మానవాళిని వారి పాపముల నుండి విడిపించడానికి ప్రభు అభిషేకించబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాటలు పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో
45వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తాను దేని నిమిత్తమై ఈ లోకానికి పంపించబడ్డాడో, ఎందుకొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడో, ఆయన ఏ పని చేయడానికి, ఏ పని నిమిత్తమై నియమించబడ్డాడో ఆ వచనం ద్వారా యేసు ప్రభువారు తెలియచేస్తున్నారు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనము. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెననెను. తన ప్రాణమును. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను అనెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచారం చేయటానికి, రెండవది తన ప్రాణమును సిలువలో అర్పణ చేయడానికి వచ్చానని చాలా స్పష్టంగా ఆయన తెలియచేస్తున్నాడు. నేను దేని నిమిత్తము పరలోకపు మహిమను విడిచి శరీరమును ధరించి ఈ భూమి మీదకి వచ్చాను అంటే పరిచారం చేయడానికి, పరిచర్య చేయడానికి, మరియు నా ప్రాణమును అనేకులకు విమోచన క్రయధనముగా ఉండడానికి, సిలువలో నా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేస్తున్నారు. ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు, ఆయన గురించి భక్తులు తెలియజేసినటువంటి మాటలు, యేసు ప్రభు తెలియచేసిన మాటలు, ఆయన అభిషేకించబడినది నీ కొరకు, నా కొరకు, మనలను పాపము నుండి విడిపించి పరిశుద్ధమైన జీవితాన్ని, మన జీవితంలో ఒక నూతన మార్పుని తీసుకొని రావడానికి, మన నిమిత్తము పరిచర్య చేయుటకు, మన కొరకు, నీ కొరకు, నా కొరకు తన ప్రాణమును సిలువలో అర్పించడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని, తన కుమారుడైన యేసయ్యను మన నిమిత్తము ఈ ప్రత్యేకమైన రక్షణ ప్రణాళికను మన జీవితంలో, ఆ రక్షణ జీవితాన్ని మనము కలిగి ఉండడానికి మన కొరకు అభిషేకించాడు అని మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఈ పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభు దేని నిమిత్తమైతే ఆయన ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చాడు, ఎవరి కొరకైతే ఆయన శరీరధారిగా వచ్చాడు, ఎవరి నిమిత్తమైతే రక్షణ ప్రణాళికను, ఆ మార్గమును సరళం చేయడానికి, మానవుడు తన పాపం నుండి విడిచిపెట్టి తన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మార్గాన్ని చూపడానికి వచ్చాడు ఆ యేసయ్య. తనతో పాటు ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండడానికి 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు సీమోన్ పేతురు. ఈరోజు మనకివ్వబడినటువంటి సువార్తల పాఠము యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు రాయబడినటువంటి సువార్తల పాఠములో యేసుక్రీస్తు ప్రభు సీమోన్ పేతురుతో మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చదువుకుంటున్నాం. ఆ సంభాషణలో యేసుక్రీస్తు ప్రభువుకును మరియు పేతురుకు మధ్య జరుగుతున్నటువంటి ఆ సంభాషణలో ప్రభువు పేతురును అడుగుతున్నాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని 3 సార్లు పేతురును యేసు ప్రభువారు అడగటము మనం చూస్తున్నాం. ప్రియులారా, పేతురుకి ఇవ్వబడినటువంటి 12 మంది శిష్యులలో పేతురుకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో
పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 41, 42 వచనాల్లో ఒక చక్కటి మాట పేతురు గురించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతను తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. ప్రియులారా, యోహాను సువార్త మొదటి అధ్యాయము 42వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదట సీమోన్ను చూసినప్పుడు చెప్పినటువంటి మాట మరియు యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు ఈరోజు మనకివ్వబడిన సువార్త పాఠంలో యేసుక్రీస్తు ప్రభు పేతురును సంబోధించిన విధానం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని యేసు ప్రభు నొద్దకు సీమోన్ను తీసుకుని వచ్చినప్పుడు ఆయన గురించి యేసయ్య చెప్పిన మాట. యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు ప్రభుతో నడిచాడు. ప్రభు అప్పగించబడినప్పుడు ఆయన ఆ సమయంలో 3 సార్లు అబద్ధమాడాడు పేతురు. ఆయన సమాధిలో ఉండగా ఆ సమయంలో ఆయన నేను తిరిగి చేపలు పట్టబోదునని మిగతా శిష్యులతో అన్నప్పుడు వారు కూడా ఆయనతో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ తర్వాత ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత జరుగుతున్నటువంటి ఆ సంఘటనలు ఆ తిబెరయ సముద్రం తీరమున చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి ఆ శిష్యులను కలుసుకున్నప్పుడు పేతురుతో యేసయ్య మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు 15వ వచనంలో, వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోను అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు యుద్ధకు ఆంద్రేయ సీమోను తీసుకుని వచ్చినప్పుడు ఏ పేరుతో ఆయన మొట్టమొదట పిలువబడ్డాడో అదే పేరును యేసయ్య ఇక్కడ తిరిగి పిలుస్తూ ఉన్నాడు. అంటే తిరిగి ఆయన పాత జీవితాన్ని ఆ పాత పేరుతో ఆయనకు మొట్టమొదట ఇవ్వబడిన పేరుతో యేసయ్య యోహాను కుమారుడవైన సీమోను అని పిలుస్తూ, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని 3 సార్లు ప్రశ్నించడము మనం చూస్తున్నాం. 3 సార్లు కూడా యేసు ప్రభు వారు ఇదే పదాన్ని ఆయన ఉపయోగించాడు. యోహాను కుమారుడవైన సీమోన్ అని సంబోధించడం మనకు ఆశ్చర్యం వేస్తుంది. అనగా పేతురు యొక్క జీవితాన్ని ఆయన తనంతట తాను ఏ పరిస్థితిలో నుండి ఆయన పిలువబడ్డాడో ఆయన గతించిన కాలం అంతటిని కూడా ఈ పిలుపులో ప్రభు ఒక్కసారి ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పిలుపు ద్వారా యోహాను కుమారుడవైన సీమోను అని మొదట ప్రభు ఆయన నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీ పేరు ఇక మీదట కేఫా అనబడుతుంది. కేఫా అను మాటకు రాయి అని అర్థము యేసు ప్రభు మొట్టమొదటిసారి చెప్పాడు. ఆ సంఘటన అంతా కూడా అది మొదలుకొని ఆయనతో యేసు ప్రభుతో తిరిగిన కాలమంతయు, ఆ పరిచర్యలో ఆయనకి ఇవ్వబడిన అనుభవాలు, ఆధిక్యతలు, అవన్నిటినీ కూడా యేసు ప్రభు ఈ పిలుపులో పేతురుకు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వసారి నీవు నన్ను ప్రేమించున్నావా అని పేతురుని అడిగినప్పుడు పేతురు వ్యసనపడ్డాడు. ప్రభువా, నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఆయన వ్యసనపడిన వాడై నీవు సమస్తము ఎరిగిన వాడవు,
నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అని ఆయన ఆ ఫ్రస్ట్రేషన్లో ప్రభుతో జవాబు చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియులారా, పేతురికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు చాలా గొప్పవి. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనాల్లో పేతురు మొట్టమొదట యేసు ప్రభు దగ్గరకు తీసుకురాబడినప్పుడు ఆయన కేఫా అనే బిరుదును పొందుకున్నాడు. నీవు రాయివి అని ప్రభు ఆయనకిచ్చిన బిరుదు. మరొక పర్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 నుంచి 19 వచనాల్లో పేతురికి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యతను యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలబడవు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. గొప్ప ఆధిక్యత పేతురుకు ఇవ్వబడింది. ఇలాంటి ఆధిక్యతలు కలిగినటువంటి పేతురు క్రీస్తు శిలువ మరణముకు అప్పగించబడినటువంటి సమయంలో ఆయన 3 మార్లు ఆయన ఎవరో నేను ఎరుగను అని క్రీస్తును గురించి నా అబద్ధము, అంటే ఆ ప్రభు నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడడం చూస్తాం. అదేవిధంగా ప్రభు శిలువ మీద చనిపోయి సమాధిలో ఆయన ఉన్న సమయంలో ఆయన ఆ తదుపరి సమాధిని గెలిచిన తరువాత ఆయన ఆ చేపలు పట్టడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచిన తరువాత చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి పేతురును ఆయన దర్శించడం వరకు మనం చూసినప్పుడు పేతురు వెనుకకు జారిపోయిన వాడుగా మనం చూస్తున్నాం. ఆయన పడిపోయినటువంటి స్థితిలోనికి ఆయన పిలుపును, ఆ పిలుపులో ఉన్నటువంటి ఆధిక్యతలను కోల్పోయినటువంటి ఆ పేతురును తిరిగి ఆయన యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరించి తాను ప్రారంభించినటువంటి ఈ రక్షణ ప్రణాళికను తిరిగి కొనసాగించే బాధ్యతను పేతురికి ఇవ్వడానికి యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని యేసు ప్రభు వాగ్దానం ఇచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు. పేతురు పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభు, వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చకు సమర్థుడు గనుక, ఆయన మాట తప్పని వాడు గనుక జారిపోయినటువంటి పేతురును తిరిగి పాత జీవితంలోనికి, తిరిగి తన ఏ వృత్తినైతే వదిలిపెట్టి ప్రభుని వెంబడించాడో ఆ వృత్తిలో నుండి మళ్ళీ తిరిగి తాను ప్రారంభించిన ఈ రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి పేతురుని ఆయన వెనుకకు తీసుకురావడానికి ప్రభువు ఆయనతో సంభాషిస్తూ ఉన్నాడు. ప్రియులారా, పడిపోయినటువంటి పేతురు జీవితాన్ని పునరుద్ధరించినటువంటి ప్రభు ఏ పని కొరకైతే వారిని పిలిచాడు, ఏ పని నిమిత్తం అయితే వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఏ ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తము ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభు ఒక పనిని వారికి అప్పగిస్తున్నాడు. ఆ పని ఏంటంటే మానవుని రక్షణార్థ నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి తిరిగి లేచాడు, నిత్య జీవమునకు ద్వారములు తెరిచాడు. ఆయన ఆ సిలువ సువార్తను గురించి ప్రకటించడానికి, నువ్వు యేసుని వెంబడించడానికి,
యేసయ్య కొనసాగించిన పనిని తిరిగి ప్రారంభించడానికి తన శిష్యులని ఆయన పునరుద్ధరిస్తూ ఉన్నాడు. పేతురును ఆయన పునరుద్ధరిస్తూ ఉన్నాడు. పేతురు జీవితాన్ని తిరిగి పురికొల్పుతూ అతని జీవితంలో అతడు కోల్పోయినది ఏంటో తిరిగి ఆయన జ్ఞాపకం చేస్తూ, వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని పేతురును యేసయ్య అడుగుతున్నాడు. వీటికంటే యేసుని వెంబడించడం అనడమే ఒక ప్రత్యేకమైన పిలుపు. యేసుని వెంబడించడమే ఒక మార్పునకు నాంది. యేసు యొక్క పిలుపును అంగీకరించడమే నూతన జీవితానికి పునాది అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయము 15-17 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు పేతురుతో జరిగినటువంటి సంభాషణలో ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. పేతురును ఒక ప్రత్యేకమైన పని కొరకు యేసయ్య పిలిచాడు. పిలిచినవాడు ప్రభు, పని అప్పగించినవాడు ప్రభు. ఈ పరిచర్య విధానం గురించి తెలియచేసినవాడు ప్రభు. యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతూ, వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడల్లా పేతురు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదు ప్రభువా అన్నప్పుడు ప్రభు ఆయనకు పరిచర్య విధానము నేర్పిస్తున్నాడు. పరిచర్య విధానము ఏంటా? పరిచర్య విధానము అంటే, నా గొర్రె పిల్లలను మేపుము. ఇది మొదటిసారి అడిగినటువంటి ప్రశ్నకు యేసు ప్రభు ఇచ్చినటువంటి పని, నా గొర్రె పిల్లలను మేపుము. రెండవసారి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, ప్రభువా నీవే ఎరుగుదువు నిన్ను ప్రేమిస్తున్నానని అన్నప్పుడు ప్రభు రెండోసారి చెప్పినటువంటి పని, నా గొర్రెలను కాయము. మూడవసారి యేసు ప్రభు యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ఆయన వ్యసనపడి, ప్రభువా నీవే ఎరుగుదు, అది నీకు తెలుసు అన్నప్పుడు, నా గొర్రెలను మేపము, నా గొర్రె పిల్లలను మేపము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపము. ఇక్కడ 2 పదాలు మనం చాలా స్పష్టంగా మనం గుర్తిస్తున్నాం. 1 మేపడము, 2 కాయడము. పరిచర్య విధానము ఏంటో పేతురుకు యేసయ్య తెలియచేస్తూ ఉన్నాడు. వీటికంటే అంటే ఈ లోకములో ఉన్న వాటికంటే నేను నా స్వరక్తమిచ్చి కొనబడిన సంఘమును మేపడంలోనూ దానిని కాయడంలోనూ నీవు నిమగ్నమై ఉండాలి. వాటి కొరకు గొర్రెలను మేపడములో, గొర్రెలను కాయటలో అనగా సంరక్షించుటలో, పోషించుటలో, మేపడము, పోషించడం, కాయడం, సంరక్షించుట, దేవుని కొరకు దేవుడు తన స్వరక్తమిచ్చి కొనబడినటువంటి సంఘమును నీవు మేపాలి, నీవు ఆ గొర్రెలను కాయాలి అని యేసయ్య ఆయనకు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఈ పరిచర్య విధానము ప్రభు ఈ భాగములో పేతురుకు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభు అప్పగించిన పని గొర్రెలను మేపడము, గొర్రెలను కాయటము. 19వ వచనంలో ఒక మాటని మనం చూస్తాం. ఈ సంభాషణ అంతా జరిగిన మీదట అతడు ఇచ్చి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. 18-19 వచనాలు అతని భవిష్యత్ గురించి, అతడు ఎలాంటి మరణము పొందాలనో, ఎలాంటి మరణము అతడు భరించవలసి ఉన్నదో ప్రభు అక్కడ తెలియచేశాడు. పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా ఆయన మరణించాడు. ఆయన మరణం సమయం ఆసనమైనప్పుడు, ఆయన సిలువ మరణానికి అప్పగించబడినప్పుడు
నా ప్రభు వలె సిలువ వేయబడుట అది దానికి నాకు అర్హత లేదని ఆయన తల కిందికి ఆకాశ వైపు కాళ్ళు తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోయాడు పేతురు. క్రీస్తు కొరకు హతసాక్షిగా జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణము గురించి 18వ వచనంలో చెప్పాడు. ఆ తదుపరి 19వ వచనము చివరి భాగము, ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు శిష్యులను పిలిచినప్పుడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని వారిని మొట్టమొదట పిలిచినప్పుడు పలికిన మాట అది. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు నడిచి అనేక అనుభవాలు, ఆధిక్యతలు కలిగినటువంటి ఈ శిష్యులు, ముఖ్యంగా పేతురు, ఆయన ప్రభుతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధము, అతనికి ఉన్నటువంటి ఆధిక్యతలు, అనుభవాలు ఇవన్నీ కలిగిన వాడై శిలువ మరణములో ఆయన ప్రభుతో ఉండలేకపోయాడు. ఆయన శిలువకు అప్పగించబడినప్పుడు ప్రభు ఎవరో నాకు తెలియదని అబద్ధమాడినవాడు. ఆ తదుపరి చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి పేతురు, ఆ తర్వాత యేసయ్య అతన్ని దర్శించి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురును తిరిగి ప్రోత్సాహపరిచి పురికొల్పి, తను ఏదైతే వాగ్దానం చేశాడో, ప్రభు ఆయన జీవితము, నీ బండ మీద నా సంఘాన్ని కడతానని ఆ మాటను ఆయన తిరిగి జ్ఞాపకం చేస్తూ పేతురును తిరిగి రక్షణ ప్రణాళిక పరిచర్యలో పాలు భాగస్వామిగా ఉండడానికి ఆహ్వానిస్తూ నన్ను వెంబడించుము అనే మాట చెప్పాడు. 3.5 సంవత్సరాల తర్వాత, అనేక అనుభవాల తర్వాత, అనేక ఆధిక్యతలు పొందుకున్న తర్వాత పడిపోయినటువంటి పేతురును ప్రభు దర్శించి తిరిగి లేవనెత్తి నన్ను వెంబడించు అని పేతురుకు ఆయన పిలిపిస్తూ ఉన్నాడు. నన్ను వెంబడించు పేతురు, నీవు నన్ను వెంబడించు. ప్రియులారా, మొట్టమొదట ప్రభు పిలిచాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అని. 3.5 సంవత్సరాల తరువాత ప్రభు మళ్ళీ పేతురుతో అంటున్నాడు, నీవు నన్ను వెంబడించు. ఆ వెంబడించుటలో ఆయన ఏం చేయాలో, ఆయనకు అప్పగించబడిన పని, దేని కొరకు ప్రత్యేకించబడిన వాడుగా పిలువబడ్డాడో ఆ పని ఏంటో, ఆ పిలుపులో ఉన్న ఉద్దేశం ఏంటో, ఎవరి కొరకు ఆయన ప్రత్యేకించబడ్డాడో, ఏ రక్షణ కార్యమును యేసు ప్రభు వారు స్థాపించారో దానిని కొనసాగించే బాధ్యత పేతురుకి ప్రభు అప్పగిస్తున్నాడు. నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. ప్రియులారా, పేతురు జీవితంలో మనం చూస్తాం, పెంతెకోస్తు అనుభవంలో దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి, పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చినప్పుడు, ఆ పెంతెకోస్తు దినమున పేతురు చేసిన ప్రసంగం ద్వారా 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. మార్పు కలుగ చేయుటకు, మార్పు పొందినటువంటి పేతురు జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడిన వాడే 3,000 మంది ఒకే దినమున సంఘములో యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించేలా ఆయన వాడబడ్డాడు. ప్రియులారా, అభిషక్త పరిచర్య కేవలము గురువులది మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిది. యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి కొనబడిన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిచర్యలో పాలు భాగస్థులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. సంఘమును కాయుటకు పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా
అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో ఇలా సెలవిచ్చాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా నియమించను. క్రీస్తు శరీరము పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకు ప్రభు అపోస్తలులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా, సువార్తికులుగా, ప్రవక్తలుగా దేవుడు నియమించాడు అని పౌలు భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు. ఈరోజు మనం ఉన్నటువంటి సంఘములో ఈ పరిచర్యలో కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు, ప్రవక్తలు వీరితో పాటు ప్రతి విశ్వాసరాలు కూడా మార్పు కలుగచేయటకు, మార్పు పొందిన అనుభవాన్ని కలిగి ఉండాలని, ఈ అభిషక్త పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాలని, మనమందరం కూడా పాలుభాగస్తులు అవ్వాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనకివ్వబడినటువంటి పత్రికల పాఠం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 13 వచనాల్లో అక్కడ మనం చూస్తున్నాం. సంఘమును కాయుటకు, సంఘమును ఏలటానికి దేవుడు తన స్వరక్తమిచ్చి కొనబడిన సంఘములో పరిచారకులుగా పనిచేయడానికి ఎవరు అర్హులు, ఎవరు అర్హత పొందిన వారు అనే లక్షణాలు అక్కడ ఆయన కొన్ని అర్హతలు రాసుకుంటూ వచ్చాడు. ఆయన ప్రియులారా, ప్రతి ఒక్కరు సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, అధ్యక్షుడు అవడాన్ని అనుకున్నవాడు, సంఘములో మాదిరిగా ఉండాలని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు. దేవుని ఆత్మచేత అభిషేకించబడిన ప్రతి వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుని అనుభవాన్ని కలిగిన ప్రతి వ్యక్తి పాపములో పడినటువంటి ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించడానికి దేవుడు మనకు ఈ పని అప్పగించాడని, ఈ పరిచర్య కొరకు ప్రతి విశ్వాసి కూడా నియమింపబడ్డాడని మనం గుర్తించవలసిన వారమైంచినాం. క్రైస్తవుడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రత్యేకమైన పని కొరకు యేసుక్రీస్తు ప్రభు ప్రారంభించిన ఈ రక్షణ ప్రణాళికలో ఆనాడు శిష్యులు, తరం వెంబడి తరము, నేడు మనము, కాపరులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు వారు మాత్రమే కాదు, సంఘము, ప్రభు తన స్వరక్తమిచ్చి కొనబడిన సంఘములోని ప్రతి విశ్వాసరాలు ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఆత్మచేత, ప్రభు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మని పొందుకున్న అనుభవముతో మనమందరం కూడా క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని పేతురును యేసుస్వామి ఎలా అడిగాడో ఈరోజు అదే ప్రశ్న నన్ను అడుగుతున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి కొనబడిన సంఘములో ఒక విశ్వాసరాలుగా, కాపరిగా మనం ఉంచినప్పుడు ఈ అభిషక్త పరిచర్య మార్పు కలుగ చేయుటకు, మార్పు పొందినవారు, క్రీస్తునొద్దకు వచ్చిన వారు, క్రీస్తు చేత రక్షణ పొందుకున్నవారు, రక్షణ అనుభవాన్ని కలిగినటువంటి ప్రజలు, రక్షణ లేని ప్రజలను ప్రభు యొద్దకు నడిపించడానికి ఈ రక్షణ అభిషక్త పరిచర్యలో మనమున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరము ప్రభు ప్రారంభించిన ఈ పనిలో, ప్రభు మనకు అప్పగించిన ఈ పనిలో
మనము మన వంతు పాత్రను మనం సమర్థవంతంగా నిర్వర్తించవలసిన వారమై ఉంటున్నామని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఈ పరిశుద్ధ దినమున ఈ అంశమును ధ్యానం చేయటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సమస్త మానవాళి నిమిత్తమై ఈ ప్రత్యేకమైన పని కొరకు, అనగా దేవుని దూరమైన మనలను తిరిగి దేవుని యొద్దకు చేర్చడానికి ఆయన పరలోకపు మహిమను విడిచి మన నిమిత్తము శరీర దాసుని స్వరూపాన్ని ధరించుకొని మనుషుల పోలికగా పుట్టినవాడై శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినటువంటి యేసయ్య ఆయన మన కొరకు ఈ పని కొరకు, ఈ రక్షణ భాగ్యమును మనకివ్వడానికి అభిషేకించబడ్డాడు. ఈ పని కొరకు నియమింపబడ్డాడు. ఆ పనిని ఆయన తండ్రి తనకు అప్పగించినటువంటి తండ్రి అయిన దేవుడు యేసు స్వామికి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. యేసయ్య ఆ పనిని శిష్యులకు అప్పగించాడు. వారు కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారై సంపూర్ణంగా వారికి అప్పగించబడిన పని వారు ముగించారు. ఈ తరములో ఆ పని నీకు నాకు అప్పగించబడింది. మన చుట్టూనటువంటి ప్రజలను, క్రీస్తు ఎరగని ప్రజలను, శిలువ సువార్త ఎరగని ప్రజలను ప్రభు యొద్దకు నడిపించే బాధ్యత, ఈ రక్షణ ప్రణాళికలో నీవు నేను పాలి భాగస్థలమై క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తూ ఆయన రాకడలో అనేక ఆత్మలను సంపాదించే సాధనాలుగా ఉండడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మనకు వాగ్దానముగా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆ అనుభవాన్ని కలిగిన వారమై, పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవం కలిగిన వారమై అనేకులను ప్రభు యొద్దకు నడిపించే బిడ్డలుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినమున పేతురును అడిగిన ప్రశ్న, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీటికంటే నేను నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్న పేతురు జవాబు చెప్పాడు. క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. క్రీస్తుని వెంబడించాడు, మరి ఎన్నడూ వెనుతిరగలేదు. ఈ ప్రశ్న ఈరోజు నీకు నాకు ఇవ్వబడుతుంది. మనము ఈ పిలుపునకు విధేయత కలిగిన వారమై క్రీస్తుని వెంబడించి ప్రభు మనకు అప్పగించిన ఈ పనిని దిగ్విజయంగా ముగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థించుదాము. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మా కొరకు మేము కోల్పోయిన దేవుని యొక్క స్వరూపాన్ని, మేము పోగొట్టుకున్న దేవుని సన్నిధిని మాకు తిరిగి అనుగ్రహించుటకు మా నిమిత్తమై శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన మా యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవు ప్రారంభించిన ఈ రక్షణ ప్రణాళికను నీవు ఏర్పాటు చేసుకున్న శిష్యులు దిగ్విజయంగా ముగించారు. వారి ద్వారా మాకు అప్పగించబడిన ఈ పరిచర్య ప్రభువా, నీ స్వరక్తమిచ్చి కొనబడిన సంఘమును మేము కాయటలోను, సంఘమును నీ వాక్యం చేత పోషించుటలోను మేము శ్రద్ధ కలిగిన వారమై, మరి ముఖ్యంగా మా చుట్టూ ఉన్నటువంటి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వారమై, మీ ఆత్మ చేత నింపబడిన అనుభవాన్ని కలిగి నీ రాకడ కొరకు ఈ ప్రజలను సిద్ధపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడా, నీ సహాయం మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.